కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క జయంతి మనం ఇవాళ జరుపుకుంటున్నాము. నేను అంటే ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఇది మన గొప్ప సాంప్రదాయం. మనకు శక్తి, యుక్తిని, ఆలోచనను ఇచ్చిన మహనీయుల జయంతి చేసుకోవడము మన సాంప్రదాయము. సో అందులో భాగంగా మనకు తెలంగాణ తెచ్చిన, మనకు తెలంగాణ కావాలని ప్రతి చోట తెలంగాణ ప్రతి మనిషిని, ప్రతి ఒక్కరిని కదిలించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సాగించి తెలంగాణ వచ్చేలా మనల్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటట్టుగా మనకు శక్తి యుక్తిని ఇచ్చిన మహానుభావుడు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ జయంతి మన సబర్మతిలో చేసుకుంటున్నాం. సొసైటీ ప్రెసిడెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ మై బిలవ్డ్ టీచర్స్ and class leaders and come over to the dais. And మనం ఎందుకు జయశంకర్ సార్ గారికి, జయశంకర్ సార్ యొక్క జయంతి చేస్తున్నామనంటే, తను మనలాగే ఒక మనిషిగా పుట్టి ఏ ప్రాంతంలో పుట్టాడు? మన తెలంగాణ ప్రాంతంలో, వరంగల్లోని ఆత్మకూరు మండల్ అక్కన్నపేటలో పుట్టారు వాళ్ళు. అయితే అక్కడ మరి లక్ష్మమ్మ, లక్ష్మీకాంతారావు దంపతులకు తృతీయ సంతానంగా పుట్టాడు. పుట్టి ఆ రోజులలో చదువు ఉర్దూ మీడియం అయినప్పటికీ చదువుకుంటూ ఆ చదువుకున్న సందర్భంలో, చదువుకున్నప్పుడు మనకు తన చుట్టూ ఉన్న తన కుటుంబం అంటే ఏంటిది, తన కుటుంబ పరిస్థితులు అంటే ఏంటి, తనున్న సామాజిక పరిస్థితులు ఏంటి, తన ఉన్న దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, మనుషులు ఎలాంటి బ్రతుకులు బతుకుతున్నారు, ఆ ప్రాంతంలో ఎటువంటి దోపిడీ జరుగుతున్నది, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతున్నది, ఆ అన్యాయం నుండి ఆ ఆవేదన చెందుతున్న ప్రజల్ని ఎట్లా విముక్తి చేయాలని చదువుకున్న వారికి మాత్రమే సమాజం అంటే నా సమాజం, నా ప్రజలు, నా దేశం అనుకునే వారికి ఆలోచన కలుగుతుంది. సో ఎట్లయితే మనం ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే రోజు ఓట్ చేసిన ఓట్ తీసుకుంటామో, అట్లనే చదువుకున్న వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది. కనుక తను చదువుకుంటూనే ఆ పరిస్థితులను అన్నింటినీ ఒకసారి ఆలోచన చేసుకుని చూశాడు. ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో కలిపి, ఆంధ్ర ప్రాంతం ప్రజలు బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉండి వాళ్ళు తెలివి కల్ల వాళ్ళై ఇక్కడ అమాయకంగా కులవృత్తులు చేసుకొని బ్రతుకుతున్న ప్రజలను విద్యను నిరాకరించిన దుర్మార్గమైన రాజు పాలనలో ఉన్న ప్రజలు అమాయకులుగా ఉన్నారు. ఆ అమాయకులైన ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఎదగలేకపోతున్నారు. తెలంగాణ మనుషులు, తెలంగాణ మట్టిలో పుట్టిన బిడ్డలు ఎలాంటి హక్కులను అందుకోలేక, ఎలాంటి సౌకర్యమైన జీవితాన్ని అందుకోలేక, ఎలాంటి ఆత్మగౌరవం లేకుండా కట్టు బానిసలుగా బ్రతుకుతున్నారు, అణచివేయబడుతున్నారు. కనుక వీళ్ళు స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకాలి అంటే తప్పనిసరిగా ప్రత్యేక రాష్ట్రం కావాలని మొట్టమొదటిసారి తను ఇంటర్మీడియట్ చదువుకున్న సమయంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదాన్ని ముల్కీ ఉద్యమంలో పాల్గొని అద్భుతమైన పోరాటం చేసి ఈ యొక్క ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసి పేరుపాలయ్యాడు. అదే విధంగా మలిదేశ ఉద్యమంలో విద్యార్థిగా పోరాటం చేశాడు. మళ్ళీ ఈ యొక్క 1969 తర్వాత సుమారుగా 370 మంది కాల్పుల్లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కాల్పుల్లో మరణిస్తే, సో అందులో జయశంకర్ సార్ కూడా వెళ్ళేవారు. కొంత బస్సు లేకపోవడం, ఆగిపోవడం వల్ల అప్పుడు అనుకున్నాడు, మరణించిన వారి త్యాగము నన్ను ఎందుకు బ్రతికించిందనంటే నేను తెలంగాణ రాష్ట్రం తేవాలని తన జీవితం అంతా, తన కలంతా, తను బ్రతికిందంతా తెలంగాణ కోసం కలవరించాడు. తెలంగాణను సాకారం చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అన్ని కుల సంఘాలను, అన్ని పార్టీలను కలిపి ఒక ఐక్య జేఏసీని చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అన్ని సాధ్యమే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేసి చిట్ట చివరికి 2014 జూన్ 2న మనకు 29వ రాష్ట్రంగా ఏర్పడడానికి తను చేసిన పోరాటమే, తను చూపిన మార్గదర్శకమే, తను చూపిన చెరువే, తను చాచిన ఆ ప్రేమే మనకి ఇవాళ ఇంత గొప్పగా సెల్ఫ్ రెస్పెక్టెడ్ గా బ్రతకడానికి, మన నీళ్లు మనకే ఉపయోగించుకోవడానికి, మన నిధులు మనమే ఉపయోగించుకోవడానికి, మన నియామకాలు మనమే పొందడానికి సాకారం కావాలి స్వరాష్ట్రమని. ఆ స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు. అందుకే మనం ఏమని పెంచుకుంటున్నాం ప్రేమతో అంటే
తెలంగాణ మన తెలంగాణ జాతిపిత అని పిలుచుకుంటాం. ఆ తెలంగాణ జాతిపిత రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తునిచ్చిన ప్రత్యేక రాష్ట్ర ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వాళ్ళ మన సబర్మతిలో చేసుకోవడం అదృష్టం. ఇది మన గర్వకారణం. దిస్ గ్రేట్ మూమెంట్ అండ్ యు ఆర్ ఆల్ participating. This is very blessed to you, blessed to you, blessed to you. Now I request leaders and teachers and management to garland our Acharya Ji Kottapalli Jaishankar sir ki जोहार जोहार आचार्य कोत्तपल्ली जयशंकर sir को यादी मरवनु सारू तेलंगाना पुनादी नीरू 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 కడుపు పండిన తల్లి కలలెన్నో గాను కడుపు పండిన తల్లి కలలెన్నో గాను కడుపులున్నప్పుడే మీ కథలెన్నో గొప్పు కడుపులున్నప్పుడే మీ కథలెన్నో గొప్పు పెట్టలేసేటప్పుడు మీ పేరు పెట్టి జయశంకర్ సారునే జనము మనిషి అవ్వాలను యాది మరవము సారు తెలంగాణ పునాది మీరు యాది మరవము సారు తెలంగాణ పునాది మీరు పీర్ల పండుగ నాడు మీ పేరు మీద దస్తి గుడికలు కట్టి పీర్ల పండుగ నాడు మీ పేరు మీద దస్తి గుడికలు కట్టి జయశంకర అంటూ జయశంకర అంటూ నెత్తి నెత్తుకుంటూ జయగాల సారంటూ మొక్కులప్ప చెప్తా అది మరవము సారు తెలంగాణ పునాది మీరు బోనాల పండుకు బొట్టుకు మీ పేరు రంచుకుంటూ బోనాల పండుకు బొట్టుకు మీ పేరు రంచుకుంటూ అది మరవము సారు తెలంగాణ పునాది మీరు జోహార్ జోహార్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్కి జోహార్ జోహార్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్కి తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యాని వయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యాని వయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా శంకరా జయ శంకరా ఆచార్య జయ శంకరా శంకరా జయ శంకరా ఆచార్య జయ శంకరా తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యాని వయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా जोहार जोहार तेलंगाना जातिपित आचार्य जयशंकर सार को తెలంగాణ కొరకు తప్పించిపోయావు जोहार తెల్లగా जोहार तेलंगाना जातिपित आचार्य कोत्तपल्ली जयशंकर सार को ఆత్మగీతమైనావు ములికి ఉద్యమంలో పరిగిసి నిలిచావు ఇడ్లీ సాంబారును గోబ్యాకు అన్నావు ఉద్యమాల ఆయు పట్టుగా నిలిచావు తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యాని వయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా తెలంగాణ కడుపులో పుట్టిన ఆని ముత్యాని వయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు దారపోస్తివయ్యా
జయశంకరు నువ్వు ఆధిపత్య పోరు అణిచివేతకెదురు పోరాడి ముందుండి నడిపించినావు ఆంధ్ర దోపిడిపై అడ్డుకట్టైనావు వలసవాదుల కంటే నిద్దూర చెరిపావు పొడిసి వంగే పొద్దుతోనే పయనించావు తెలంగాణ కడుపులో పుట్టిన నీ ముత్యానివయ్యా జాతి కొరకు నిండు జీవితాన్ని నీవు ధారపోస్తివయ్యా జోహార్ జోహార్ తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్కు